ఇక మరో అంశం చూస్తే ఏపీ లిక్కర్ స్కామ్ నిందితులు కాసేపట్లో విజయవాడ ఏసీబీ కోర్టుకు వెళ్లనున్నారు. నిందితుల రిమాండ్ గడువు ముగియడంతో కోర్టులో హాజరుపరచనున్నారు. మరి కాసేపట్లో ఏసీబీ కోర్టుకు లిక్కర్ స్కామ్ నిందితులు వెళ్తారు. లిక్కర్ స్కామ్ కేసులు ఇప్పటికే 5గురికి బెయిల్ ఇచ్చింది కోర్టు. మిగిలిన వారంతా విజయవాడ, గుంటూరు జైల్లో ఉన్నారు. రాజ్ కేశరెడ్డి, సజ్జల శ్రీధర్ రెడ్డి, చాణక్య, చివరెడ్డి భాస్కర్ రెడ్డి, వెంకటేష్ నాయుడు, బాలాజీ కుమార్ యాదవ్, నవీళ్లను కోర్టులో హాజరుపరచనున్నారు. మరోవైపు వీరు బెయిల్ పిటిషన్పై ఏసీబీ కోర్టు విచారణ చేయనుంది. పూర్తి సమాచారం ఇచ్చేందుకు మా కరెస్పాండెంట్ మణికుమార్ జాయిన్ అవుతున్నారు. మణికుమార్, సతీష్, ఏపీలో లిక్కర్ స్కామ్ సంబంధించి కీలక పరిణామం చోటు చేసుకుంది. నేటితో లిక్కర్ స్కామ్ లో అరెస్ట్ అయినటువంటి రిమాండ్ ఖైదీలు ఉన్నటువంటి వారికి నేటితో ఆ రిమాండ్ ముగియడంతో నేడు వాళ్ళందరినీ కూడా ఏసీబీ కోర్టులో, విజయవాడ ఏసీబీ కోర్టులో హాజరుపరుస్తున్నారు సిట్ అధికారులు. ఇప్పటికే లిక్కర్ కేసుకు సంబంధించి ఇప్పటికే 5గురికి బెయిల్ మంజూరు చేసింది సిట్ కోర్టు. ఇదే కేసులో రిమాండ్ ఖైదీలుగా ఉన్నటువంటి విజయవాడ, గుంటూరు జైల్లో మిగిలినటువంటి నిందితులు ఇప్పటికే అరెస్ట్ చేసిన 12 మందిలో 5గురికి బెయిల్ ఇవ్వగా మిగిలిన వారితో కూడా అటు గుంటూరు, విజయవాడ జైల్లో రిమాండ్ ఖైదీలు నేటితో వాళ్ళకి రిమాండ్ ముగియడంతో ఈ రోజు ఏసీబీ కోర్టులో హాజరుపరుస్తున్నారు. నేడు రాజ్ కేశరెడ్డితో పాటు అటు సజ్జల శ్రీధర్ రెడ్డి, అదేవిధంగా చాణక్య, చివరెడ్డి భాస్కర్ రెడ్డి, వెంకటేష్ నాయుడు, బాలాజీ కుమార్ యాదవ్, అదేవిధంగా నవీన్ వీళ్ళందరినీ కూడా కోర్టులో హాజరుపరుస్తున్నారు సిట్ అధికారులు. ఇదే కేసులో నిందితులు ఉన్నటువంటి వీరందరికీ దీనికి సంబంధించి వారికి సంబంధించిన బెయిల్ పిటిషన్ మీద కూడా ఈ రోజు ఏసీబీ కోర్టులో విచారణ జరిగింది. దానికి సంబంధించి ఇప్పటికే వాళ్ళందరినీ కూడా అటు గుంటూరు, విజయవాడ సబ్ జైలు నుంచి ఏసీబీ కోర్టుకి తరలించున్నారు సిట్ అధికారులు. సతీష్, థ్యాంక్ యూ మణికుమార్.